దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పెట్ట ప్రతి ఒక్కరికి వందనాలు. మనము చేసే ప్రార్థన మనం అనుకుంటామో అది చిన్నదే అని, కానీ అది ఒక మహాశక్తి ఆకాశాన్ని తాకుతుంది. అంతేకాకుండా దేవుని యొక్క సింహాసనాన్ని కదిలిస్తూ ఉంది. మన ప్రార్థన పరలోకపు ద్వారాలు తెరిచే ఒక తాళపు చెవి. కాబట్టి మనము ప్రార్థించిన ప్రతిసారి మనము మోకాళ్ళ మీద పడి మనము కన్నీరు విడుస్తూ మనం ప్రార్థిస్తూ ఉండగా దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుండి ఆయన మన స్వరాన్ని వింటున్న దేవుడండి. మనుషులు మనల్ని నిర్లక్ష్యము చేయొచ్చు, కానీ దేవుడు ఎన్నడూ కూడా మన ప్రార్థనని నిర్లక్ష్యము చేయరు. అయితే దేవుడు ఈరోజు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. 2వ రాజులు 22వ అధ్యాయము 19వ వచనము 2వ భాగముగా మనము చూస్తున్నట్లయితే, నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనసు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వము ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిని కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట, నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను. ఆమేన్. నీవు చేయు మనవిని నేను అంగీకరించి ఉన్నాను అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. మనము మన కష్టంలో నష్టంలో మనము దీన మనస్సు కలిగి తగ్గింపు స్వభావముతో కన్నీరు విడుస్తూ దేవుని సన్నిధిలో మోకరించి మనము చేస్తున్న ప్రార్థనకి దేవుని యొక్క సింహాసనము కదులుతుందండి. దేవుడు ఆయన సింహాసనం మీద కూర్చుండి మన స్వరాన్ని వింటున్నారు. మనము ఏ విషయంలో మొర్ర పెడుతూ ఉన్నామో దేవుడు ఆలకించి మనకి విడుదల అనుగ్రహిస్తున్నారు. మన ప్రార్థన ఒక మహాశక్తి వలె దేవుని సింహాసనాన్ని తాకుతుంది. ఆయన హృదయాన్ని కదిలిస్తూ ఉందండి. మనము రహస్యముగా చీకటిలో గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని మన యొక్క బాధను బట్టి ఈ విరిగి నలిగిన హృదయముతో రహస్యముగా ప్రార్థన చేస్తున్నాం చూడండి. ఆ ప్రార్థనకి దేవుడు తప్పక జవాబు అనుగ్రహించే దేవుడు. అయితే మనం అనుకుంటాం మన పరిస్థితిని బట్టి ఆలస్యం అయిపోయింది, ఇంకా నా జీవితంలో ఈ కార్యము జరగదేమో అనుకుంటాము. కానీ ఆయన తగిన సమయమందు తప్పకుండా మన ప్రతి ప్రార్థనకి ఆయన జవాబును అనుగ్రహిస్తూ మన జీవితంలో ఆయన ఏ కార్యము చేయని ఉద్దేశించారో ఆయన సిద్ధపరుస్తూ ఉండగా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మనము దేవునికే చెల్లిందామండి. ఈ కొద్ది మాటల దేవుడు మన వినుకుల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లు ఏకీభవించండి. మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధుడానికి స్తోత్రాలు వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరెంతలుగా ఫలించును కాక. దైవజనుల వారి కుటుంబాలు సంఘాలు పరిచర్యలు యేసు నామములోనే దీవించబడును గాక. యెరూషలేముకి యేసు నామములోనే క్షేమము కలుగును గాక. ఈరోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకున్న ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. దేవుని మాట పరిచర్యలో పాలుభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడును గాక. వివాహాలు కావలసిన బిడ్డలకు యేసు నామములో ఘనమైన వివాహములు జరుగును గాక. ఎగ్జామ్స్ రాసిన ప్రతి బిడ్డకి యేసు నామములో గొప్ప విజయము కలుగును గాక. యవ్వన బిడ్డలకి యేసునామములో మంచి భవిష్యత్తు కలుగునుగాక. అయ్యా, ప్రతి ఒక్కరిని నీ చేతులకు అప్పగిస్తూ ఈ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్న మా తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.